హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవ సందడి కొనసాగుతుంది. వివిధ రూపాల్లో భక్తుల పూజలందుకున్న మహాగణపతులు నిమజ్జనానికి తరలివస్తున్నారు. దీంతో గణేష్ శోభయాత్ర నిమజ్జనం నిర్వహించేందుకు ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. భారీ స్థాయిలో గణనాథుల విగ్రహాలు హుసేన్ సాగర్ వైపు తరలి రానున్న తరుణంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక బాలాపూర్ లో మా ప్రతినిధి దేవి ఉన్నారు. బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి దేవి, గుడ్ మార్నింగ్ దేవి. శ్రావణి, రెండు కళ్ళు కూడా సరిపోవు. నిజానికి హైదరాబాద్ భాగ్యనగరంలో జరిగేటువంటి నిమజ్జన మహోత్సవం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అంటూ తొట్టతొలి పూజను నిర్వహిస్తాం. గణేశుడు ఆదిదేవుడు, ప్రథమ పూజ్యుడు. ప్రస్తుతం నేను బాలాపూర్ లో ఉన్నాము. బాలాపూర్ బాల గణేష్ రూపంలో దర్శనమిస్తున్నారు. నవరాత్రుల్లో విశేష రీతిలో రోజుకో రీతిన విశేషంగా పూజాధికారులు నిర్వహించిన తర్వాత ఈ రోజు తుది అంకానికి చేరుకుంది. ఈ రోజు నిమజ్జన మహోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. మరి నిమజ్జనానికి ముందు జరిగే క్రతువును మనం చూస్తున్నాం. విశేష రీతిలో శాస్త్రోక్తంగా బాలాపూర్ గణేశుడికి మరి నిమజ్జన మహోత్సవం నిర్వహించేందుకు మొదటగా పూజ నిర్వహిస్తూ ఉన్నారు. బాలాపూర్ హైదరాబాద్ మహేశ్వరం మండలం సమీపంలో ఉంది. ప్రస్తుతం బాలాపూర్ గణేశుడికి నిమజ్జన మహోత్సవ పూజ నిర్వహిస్తున్నారు. ఎత్తైన క్రేన్ ఉంది ఇక్కడ. మొదట ఇక్కడ తొలి పూజ నిర్వహించిన తర్వాతే భాగ్యనగర వ్యాప్తంగా ఉన్నటువంటి గణేష్లందరూ కూడా వినాయక సాగరం వైపు పయనిస్తూ ఉంటారు. ఎందుకోసమంటే ఇక్కడ 1984లో మొట్టమొదటిసారిగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ గణేశుణ్ణి ఏర్పాటు చేసి నవరాత్రులు మహోత్సవాలు నిర్వహించారు. కానీ 1994లోనే ఈ గ్రామానికి ఒక విశేషమైనటువంటి ప్రత్యేకత ఏర్పడింది. ఎందుకంటే 1994 నుంచే ఇక్కడ లడ్డూ వేలంపాట అనేది ప్రారంభమైంది. 450 రూపాయలకి మొట్టమొదటిసారిగా కొలను శంకర్రెడ్డి అనేటువంటి కొలను మోహన్ రెడ్డి మొదటిసారిగా ఆ లడ్డూని వేలంపాట ద్వారా సంగ్రహించారు. లాస్ట్ ఇయర్ కొలను శంకర్ రెడ్డి 30 లక్షల 1,000 రూపాయలతో ఈ వేలంపాటలో లడ్డూను ఆయన చేజిక్కించుకున్నారు. ఈ సంవత్సరం 7 పోటీ పడుతున్నారు. ఆ 7 కూడా 30 లక్షల 1,000 రూపాయలు మరి ఆలయ కమిటీ చైర్మన్ కి డిపాజిట్ చేయాలి. అలాగే స్థానికేతరులు స్థానికులకు మధ్య చాలా హోరాహోరీగా ఈ ఆక్షన్ అనేది ఈ వేలంపాట నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు పూజ నిర్వహించిన తర్వాత క్రేన్ ద్వారా ట్రాలీలోకి గణేశుణ్ణి షిఫ్ట్ చేసిన తర్వాత శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటారు. ఈ గ్రామం నలువైపులా కూడా ఎవరైతే పెద్దవాళ్లు నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరి దగ్గరికి గణేశుడు వాళ్ళ దగ్గరికి చేరుకుంటాడనమాట. అక్కడ పూజలు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత 9:30 గంటల ప్రాంతంలో బొడ్రాయి, గ్రామం మధ్యలో బొడ్రాయి ఉంటుంది. ఆ బొడ్రాయిని దైవ సమానంగా భావిస్తారు. అక్కడ ఆక్షన్ నిర్వహిస్తూ ఉంటారనమాట. ఒక రకంగా చెప్పాలంటే బాలాపూర్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిందైతే మాత్రం బాలాపూర్ గణేశుడి చేతిలో ఉన్నటువంటి లడ్డు అని చెప్పక తప్పదు. ఎందుకోసమంటే మొట్టమొదటిసారిగా ఇక్కడ వేలంపాట నిర్వహించారు కాబట్టి ఈ లడ్డు ఎంతకు పోతుంది ఈ సంవత్సరం అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈసారి బాలాపూర్ లడ్డు ఎలాంటి రికార్డులు బ్రేక్ చేయబోతోంది. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ 30 లక్షల 1,000 తో శంకర్ రెడ్డి చేజిక్కించుకున్నారు. ఈ సంవత్సరం అయితే 7 పాల్గొంటున్నారు. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుంది. ఎవరైతే ఈ ఆక్షన్ లో పాల్గొనే వాళ్ళు ఉంటారో వాళ్ళు ముందుగా 5,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఎన్రోల్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ ఎంతైతే బాలాపూర్ లడ్డు రికార్డు బ్రేక్ చేసిందో 30 లక్షల 1,000 ముందుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మనం ప్రతి సంవత్సరం కూడా చెప్పుకుంటూ ఉంటాము. ఈ బాలాపూర్ లో ఉన్నటువంటి గణేష్ మహోత్సవాల వెనక ఒక సామాజికమైనటువంటి దృక్పథం ఉంది, ఒక ధార్మికమైనటువంటి దృక్పథం ఉంది. ఈ లడ్డు వేలంపాట ద్వారా వచ్చేటువంటి ఏదైతే ఉంటాయో నగదు, ఆ నగదంతా కూడా గ్రామ అభివృద్ధికి వీళ్ళు వినియోగిస్తూ ఉంటారనమాట. ఒకప్పుడైతే బాలాపూర్ చాలా కుగ్రామంగా ఉండేది, రోడ్లు సరిగా ఉండేవి కాదు. కానీ ఆ తర్వాత రియల్ ఎస్టేట్ భూము 2008, 2009 తర్వాత ఎప్పుడైతే పికప్ అయిందో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూములకు రెక్కలొచ్చాయి, విపరీతమైనటువంటి ధరలు పరికాయి. ఆ తర్వాత నుంచి కూడా బాలాపూర్ లడ్డు 450 రూపాయలు, 2,500, 4,500 పలికిన బాలాపూర్ లడ్డు ఒక్కసారిగా లక్షలు దాటేసిందనమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో 30 లక్షల 1,000 పలికిందంటే ఎంత క్రేజ్ ఉందో చెప్పుకోవచ్చు. చాలా మంది బాలాపూర్ లడ్డూను చేజిక్కించుకున్న వాళ్ళు
భక్తులను అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు, ఒక ప్రగాఢమైన విశ్వాసం, ఒక అచంచలమైన విశ్వాసం. ఆ లడ్డూను గనక మేము పొందితే మా ఇంటికి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినట్టుగానే భావిస్తాం. ఆ లడ్డూను మేము పొలాల్లో గనక చల్లితే విపరీతమైన దిగుబడి వస్తుంది, పంట దిగుబడి. అంతేకాకుండా ఆ బావుల్లో వేస్తే విపరీతమైన నీటి ఊట ఉబికి వస్తుంది. అంతేకాదు ఆ తర్వాత నుంచి రాజకీయంగా విఐపీలు కూడా పాల్గొన్నప్పుడు వాళ్ళకి పర్సనల్ గా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అలాగే ప్రొఫెషన్ పరంగా కావచ్చు చాలా వాళ్ళకి మేలు జరిగిందని వాళ్ళందరూ కూడా ఎన్టీవీ ద్వారా చెప్పడం జరిగింది. సరిగ్గా 9:30 ఈ ఆక్షన్ అనేది ప్రారంభమవుతుంది. మరికొద్ది సేపట్లో ఈ బడా గణేశుణ్ణి క్రేన్ ద్వారా ట్రాలీలోకి తరలించిన తర్వాత ఈ గ్రామం చుట్టూతా కూడా శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే బాలాపూర్కే తలమానికంగా భావిస్తూ ఉంటారు. ఖైరతాబాద్ గణేశుడు ఏటికేడాది ఎత్తులో ఎలా అయితే రికార్డులు బ్రేక్ చేస్తున్నాడో, బాలాపూర్ గణేశుడి చేతిలో ఉన్న లడ్డు కూడా రికార్డులు బ్రేక్ చేస్తుంది. అయితే ఇక్కడ వేలంపాట నిర్వహించిన తర్వాత మరికొన్ని చోట్ల అంటే ఇతర ప్రాంతాల్లో కూడా ఇంతకంటే హైయెస్ట్ వస్తుంది, ఇంతకంటే 1 కోటి రూపాయలు పలుకుతుంది, 50 లక్షల పైనే పలుకుతున్నప్పటికీ కూడా ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది కాబట్టి, ఇక్కడ సంప్రదాయం ప్రారంభమైంది కాబట్టి ఈ గణేశుడికి ఇంత క్రేజ్ వచ్చింది. ఇక 9:30 ప్రాంతంలో ఈ ఆక్షన్ లో పాల్గొనే వాళ్ళందరూ కూడా స్థానికులు, స్థానికేతరులు. ఇక్కడ ఒక కట్టుబాటు ఉంటుంది, ఒక ఖచ్చితమైన ఒక సంప్రదాయం ఉంటుందన్నమాట. స్థానికులకు మాత్రమే ఈ లడ్డు అనేది రావాలి. ఆ స్థానికేతరులకి చాలా తక్కువ మంది పాల్గొంటారు. అయినప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారము ఎవరైతే 30 లక్షల 1,000 రూపాయలు డిపాజిట్ చేస్తారో వారు ఆక్షన్ లో పాల్గొంటారనమాట. అంతేకాకుండా వారు ముందుగా లాస్ట్ ఇయర్ ఎవరైతే ఈ 30 లక్షల 1,000 రూపాయలు వాళ్ళకి కట్టి వాళ్ళ లడ్డూని చేజిక్కించుకున్నారు, వాళ్ళు ఈ సంవత్సరము ఆ డబ్బుతో తరలి వస్తారనమాట ఒక గుర్రం మీద. ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరము ఒక మెట్రోపాలిటన్ సిటీ అయినప్పటికీ కూడా ఈ సంప్రదాయం అయితే కొన్నేళ్లుగా అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. 32వసారి ఆక్షన్ నిర్వహిస్తూ వస్తున్నారు. మొట్టమొదట ఈ ఆదిదేవుడు ఇక్కడ శోభాయాత్రకు ప్రారంభమైన తర్వాత ఒక రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి బాలాపూర్ నుంచి చాంద్రాయణగుట్ట, అఫ్జల్ గంజ్, చార్మినార్, అలాగే తెలుగుతల్లి ఫ్లైఓవర్ అలా దాటుకుంటూ వినాయక సాగరంలో నిమజ్జనం నిర్వహిస్తారన్నమాట. వేలాది మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, అలాగే సిటీ పోలీసులు కావచ్చు, చాలా సమన్వయంతో ఈ బాలాపూర్ అనేది చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది అనమాట. ఇరుకైన ప్రాంతము. ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే పగడ్బందీ ఏర్పాట్లు అయితే నిర్వహించారు. ఇక్కడ చాలా విశేష రీతిలో ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. 2 కళ్ళు కూడా సరిపోవు అనమాట. ఈసారి బాలా గణేశుడిగా దర్శనమిస్తూ ఉన్నారు. చాలా మంది ఇక్కడ ఒకటి కాదు, 2 కాదు, చాలా సార్లు పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా కొలను ఫ్యామిలీ వాళ్ళ వంశంలోనే దాదాపు 7 మంది ఈ లడ్డూను సంగ్రహించారు. గురువు గారు, నిమజ్జనం ముందు ఎందుకు వినాయకుడిని నీళ్లలో కలపాలి అసలు? అమ్మా, ప్రకృతి యొక్క ధర్మము, సృష్టిలో నుంచి వచ్చినటువంటి మహాగణాధిపతి స్వామి వారు ఆ గంగమ్మ ఒడిలోకి చేరాల్సిందే. చరాచర సృష్టి ఏమని చెప్తుందంటే, పంచభూత స్వరూపమైనటువంటి మనుషులమైన ఏదైనా కూడా ఆ మట్టితో తారైన గణనాథుడు ఆ గంగమ్మ ఒడికి చేరి తీరాల్సిందే తల్లి. అలాగే నిమజ్జనానికి ముందు పూజ నిర్వహించారు కదా, ఏమేం కార్యక్రమాలు నిర్వహిస్తారు? అంటే ప్రతిరోజుకో కార్యక్రమం. ఈ రోజు విశేషంగా గణపతి స్వామికి అర్చన, అభిషేక కార్యక్రమాలు. అంటే ఈ క్షణం వరకు జై జై గణేష్ అన్నాం, ఈ క్షణం నుంచి బాయ్ బాయ్ గణేష్ అనబోతున్నాం కనుక స్వామికి ఉద్వాసన మహోత్సవ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. గణేష్ తత్వం ఏం చెప్తుంది సకల మానవాడికి? అంటే ఈ చరాచర సృష్టిలో తల్లి, తండ్రి,